అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారము. ఫ్యాన్స్ అందరికీ స్పెషల్గా నమస్కారం. నేను ఈరోజు ఇక్కడ ఇలా మీ ముందు నిలబడడానికి కారణం ముగ్గురండి. ఒకరు చిరంజీవి గారు, 2 మెగాస్టార్ చిరంజీవి గారు, 3 పద్మభూషణ్ చిరంజీవి గారు. అవునండి, ఇది నేను నా బాటమ్ ఆఫ్ ది హార్ట్ నుంచి చెప్తున్నాను. రామపాదం తాకి రాయి శిల్పం అయినట్టుగా ఆయన చేతి స్పర్శ తాకి నేను ఈరోజు మీ ముందు నిలబడ్డానండి. మా ఇంట్లో ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి గారి ఫోటో ఉంది, శివుడి ఫోటో ఉంది, వినాయకుడి ఫోటో ఉంది. ఈ రోజు నుంచి నేను బ్రతికున్నంత వరకు ఈ దేవుడి ఫోటో ఉంటుందండి. ఇక నేను చరణ్ గారిని కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి ఆర్బి చౌదరి గారు, తిరుపతి ప్రసాద్ గారు, పరాస్ జైన్ గారు, అలాగే షానం అశోక్ కుమార్ గారు అండి. వీళ్ళందరూ కూడా నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఇక నాకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన సమీర్ రెడ్డి గారు అద్భుతంగా చూపించారండి చరణ్ గారిని. నేను ఏదైతే కలగన్నానో చరణ్ గారిని ఎలా అయితే చూపించాలని, దానికి నాకు తెర మీద రూపాన్ని ఇచ్చింది సమీర్ రెడ్డి గారు అండి. అలాగే నేను చేసిన ఎక్స్ట్రాల్ని కత్తిరించినటువంటి గౌతమ్ రాజు గారు, నాకు ఆర్ట్ సపోర్ట్ చేసి అద్భుతమైన సెట్లు వేసినటువంటి ఆనంద్ సాయి గారు, ఇలా పేరున నా యూనిట్ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. ఇక ముఖ్యంగా మిలుకు సిలిక మా తమన్నా గారండి. రామ్ చరణ్ గారి పక్కన ఎలా ఉన్నారంటే ఇక ముందు ఇలాంటి జంటకి ఎవరు మనం చూడలేమేమో అన్నంత అందంగా అద్భుతంగా ఉన్నారండి. ఇక ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు హీరో మణిశర్మ గారి గురించి చెప్పాలండి. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉండి రాలేకపోయారు. ఆయన చెప్పారు, ఈ సినిమాలని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి పాటలు కావాలి చూడయ్యా, నన్ను అందరూ మెలోడీ బ్రహ్మ అంటారు, ఈ సినిమా తర్వాత అందరూ మాస్ బ్రహ్మ అనేలా నేను ఇస్తానని చెప్పారండి. ఈరోజు చేశారు, 5 అద్భుతమైన పాటలు ఇచ్చారండి. మీకు ఇంకా ఫైనల్గా నేను టైం వేస్ట్ చేయకుండా ఒక మాట చెప్పదలుచుకున్నాను ఫ్యాన్స్ అందరికీ. ఈ సినిమా తర్వాత రచ్చ రిలీజ్ తర్వాత మీరందరూ తల ఎత్తుకొని చూసే సినిమా అవుతుంది, పదే ఎంజాయ్ చేసే సినిమా అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.